వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆగస్టులో కొత్త రేషన్ కార్డులు మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత. ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాష్ రాజ్. ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అక్రమార్కులకు ఆస్కారం లేకుండా స్మార్ట్ కార్డులు రూపొందించామన్నారు. కొత్తగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనేక సంస్కరణలు, కొత్త విధానం, ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరిగే ప్రతి ప్రక్రియలో కూడా అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ రైస్ కార్డుల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్రంలో ముందు తీసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 60% రైస్ కార్డులకి సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 40% పౌరులకి ఈ శాఖ ద్వారా మేము అందించగలుగుతున్నాం. ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు చేర్పులు, చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 16,08,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం. కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486. సభ్యులతో కలుపుకుంటే 4,29,79,897 మంది. 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది 2,68,23,200 మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం 1,61,00,000 మందికి 56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్కి మేము చాలా కసరత్తు చేశాం. ఎందుకంటే జవాబుదారీతనం పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా పిల్ఫరేజెస్, లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్ళాలనే ఆలోచనతో మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం. ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు
ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. బెట్టింగ్ యాప్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం ఉదయం బషీరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తుంది. నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు. 30 రోజు రావాలి. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది మీకు, వాళ్ళకి ఏం తీసుకున్నారు, ఏం చేశారు. వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకొని మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్, అదే చెప్పాను. అదేం లేదని చెప్పానండి. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి. మీరు స్వయంగా. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలో 2,89,670 క్యూసెక్లు చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 3,02,478 క్యూసెక్లు, 8 స్పిల్వే గేట్ల ద్వారా 2,16,520 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.42 టీఎంసీలు నిల్వ ఉంది. నర్సీపట్నంలోని మదర్ నర్సింగ్ సంస్థల ఆధ్వర్యంలో 22వ బ్యాచ్ మదర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు 7వ బ్యాచ్ మదర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, మదర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్పర్సన్ చింతకాల పద్మావతి, అధ్యక్షుడు డాక్టర్ ఎం దలయ్య నాయుడు హాజరయ్యారు. మొదటి సంవత్సరం బీఎస్సీ వర్కింగ్ విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేపించారు. అనంతరం కౌన్సిలర్ పద్మావతి, డాక్టర్ ఇందిరా దేవి విద్యార్థులకు నర్సింగ్ టోపీలను ధరింపజేసి నర్సింగ్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నాన్ని విద్యా హబ్ గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ మరియు నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ల్యాంప్ లైట్నింగ్ సెరమనీ ఒక నర్సింగ్ విద్యార్థిని జీవితంలో పవిత్రమైన ప్రారంభం. దీపం వెలిగించడం అంటే మానవ సేవ అనే మార్గంలో వెలుగు పంచడం. నర్సింగ్ వృత్తి కేవలం ఉద్యోగం కాదు, అది త్యాగ మార్గం, ఆత్మ సంతృప్తికి దారితీసే పయనమని అన్నారు. This assembly to pass my life in purity and to practice my profession faithfully. దాటిగా ఎన్ని విషయాలు చెప్పారు. ఈవేళ నర్సింగ్ కాలేజ్ పెట్టడానికి ముఖ్య కారణం నా మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అని అడగొచ్చు మీరు. నేను ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత ఇక డిగ్రీ కాలేజ్ లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు. ఇక్కడ డిగ్రీ కాలేజీ లేదు, చదువుకోవాలని కోరుకుంది. అప్పుడు నేను కాకినాడ పిఆర్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నా. తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు కలిసినప్పుడు నీకు ఏం కావాలి అడుగంటే అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆ రోజుల్లో. నన్ను పిలిపించి నీకేం కావాలంటే నాకు డిగ్రీ కాలేజ్ ఇవ్వండి. అప్పటి నుంచి నా కోరిక ఏంటంటే నర్సీపట్నాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని ఒక డెసిషన్కి వచ్చాను. ఏమి ఉన్నా లేకపోయినా ముందు ఎడ్యుకేషన్ అవసరం. అంటే డిగ్రీ కాలేజీతో పాటు అన్ని కాలేజీలు, పాలిటెక్ కాలేజు, ఐటీఐ కాలేజు, నర్సింగ్ కాలేజు, తర్వాత అన్ని కాలేజీలు, బిఈడి కాలేజీలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇవాళ నర్సీపట్నం వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించాం. స్కూల్ విద్యార్థులకు లైఫ్ జాకెట్స్ పంపిణీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం మండలానికి చెందిన లంకల గన్నవరం గ్రామంలోని ప్రభుత్వ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఎంతో అవసరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఆచంట మండలం అయోధ్య లంక గ్రామాల నుండి 48 మంది విద్యార్థులు రోజు గోదావరి నదిని ప్రాణాలను పణంగా పెట్టి పడవలో దాటుతూ లంకల గన్నవరం హై స్కూల్ కి వెళ్తూ ఉంటారు. వర్షాకాలంలో నది పరివాహక ప్రాంతాలలో వరద ఉధృతి, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దాంతో స్కూలు పిల్లల ప్రాణ భద్రతకు హాని కలగవచ్చని భావించిన మన కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లైఫ్ జాకెట్స్ ను సొంత ఖర్చులతో సమకూర్చారు. ఈ లైఫ్ జాకెట్లను ఈ రోజు లంకల గన్నవరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ మండల శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ సమక్షంలో కార్మిక శాఖ మాత్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఈ లైఫ్ జాకెట్స్ అని అందించడం జరిగింది. ఇక్కడ గోదావరి దాటి డైలీ ప్రయాణం చేసే క్రమంలో పిల్లలకి కొంచెం ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం ఈ పిల్లల క్షేమం కోరి లైఫ్ జాకెట్లు ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి, మన కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు, అదేవిధంగా కూటమి నాయకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇది కూటమి ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఇంచుమించు డెవలప్మెంట్ అండ్ సంక్షేమం ఈ రెండాటిని విధిగా తీసుకుని మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ఎంతో సాక్షిగా ఈ నియోజకవర్గ ప్రజలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. అందులో డెవలప్మెంట్లో భాగంగా ఎంతో అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లని సక్రమంగా చేసి ఈ నియోజకవర్గ ప్రజలు సంక్షేమంగా క్షేమంగా ప్రయాణం చేసే విధిగా తిరిగేటట్లు చేయడం జరిగింది. అందుచేత మీరంతా కూటమి ప్రభుత్వాన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు
ఈ అయోధ్యలంక విద్యార్థులకు ఇప్పుడు ఈ లైఫ్ జాకెట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. మన కార్మిక మంత్రివర్యులు దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తరలిస్తున్న 24 కేసుల గంజాయిని ముద్దాయి సుక్రీ అర్జున్ ని పట్టుకున్న పోలీసులు. ముద్దాయిది చింతపల్లి మండలం మామిడిపాలెంకి చెందిన సుక్రీ అర్జున్ గా గుర్తింపు. చింతపల్లి నుండి తునికి గంజాయి తరలిస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు మార్గ మధ్యలో పట్టుకున్న నక్కపల్లి పోలీసులు. ముద్దాయి సుక్రీ అర్జున్ పై గతంలో అన్నవరం, చింతపల్లి ఎక్సైజ్, రోలుగుంట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు. బొలెరో వాహనంతో పాటు 840 కేజీల గంజాయితో గతంలో నక్కపల్లి పోలీసులు పట్టుకున్న కేసులో ప్రస్తుతం పట్టుబడ్డ సుక్రీ అర్జున్ ప్రధాన నిందితుడు. ఎన్ఫీల్డ్ బైక్, సెల్ ఫోన్, 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన నక్కపల్లి ఎస్హెచ్ఓ గారు కుమారస్వామి గారు, అట్లాగే ఎస్ఐ సన్నిబాబు గారు ఒక చాలా గుడ్ వర్క్ చేశారు. ఇందులో ఏంటంటే ఈ రోజున మార్నింగ్ 9 o'clockకి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ సన్నిబాబు గారు వెహికల్ చెక్ సారిపల్లి వానిపాలెం దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక వ్యక్తి రాగా అనుమానంతో ఆయన్ని తనిఖీ చేయగా ఆయన దగ్గర ఉన్న 2 బ్యాగుల్లో గంజాయి దొరికింది. సుమారుగా గంజాయి 24 కేజీలు గంజాయి ఉంది. ఆయన పేరు సుక్రీ అర్జున్, సన్ ఆఫ్ రాంబాబు, 31 సంవత్సరాలు, ఎస్టీ వాల్మీకి కులం, మామిడిపల్లి గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం. కానీ ఈయన డిగ్రీ చదువుకున్నాడండి. చదువుకున్న తర్వాత ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ, గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ధికార్ సాహి గ్రామం, కోరాపుట్ డిస్ట్రిక్ట్, ఒరిస్సాలో ఉంటాడు. ఒరిస్సాలో ఉండి ఒరిస్సా నుంచే ఈ గాంజా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనకు దొరికింది 24 కేజీలు గంజాయే, ఒక ఎన్ఫీల్డ్ బైక్ అండ్ ఒక సెల్ ఫోన్. కానీ ఈయన మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు మనం ఇదే నెలలో 9వ తేదీన 9/7/25న ఒక 840 కిలోల గాంజాయిని మనం స్వాధీనపరచుకున్నాం నక్కపల్లి పోలీస్ స్టేషన్లోనే. ఆ కేసులో ఈయన ప్రైమ్ అక్యూజ్డ్ అనమాట. అప్పటి నుంచి కూడా ఏ రోజైతే 840 కేజీలు గంజాయి మనం స్వాధీనం చేసుకున్నామో అప్పటి నుంచి రిమైనింగ్ అక్యూజర్ కోసం ట్రాక్ చేస్తూ ఉన్నాము. ఆ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ రోజున ఈయన ఇక్కడ అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఈయన చాలా పెద్ద గంజాయి వ్యాపారం చేయడం, ఇప్పటి వరకు కూడా ఇంతకు ముందు అంటే మన దగ్గర 840 కేజీలు గంజాయి ప్లస్ ఇప్పుడు 24 కేజీలు గంజాయి కాకుండా 23లో 2023లో అన్నవరం పోలీస్ స్టేషన్ కేసులో 1400 కేజీల గంజాయితో ఈయన మీద కేసు ఉందండి. కానీ ఇంతవరకు కూడా ఈయన అరెస్ట్ కాలేదు. అలాగే రోలుగుంట పోలీస్ స్టేషన్లో 590 కేజీల్లో గాంజా తరలింపులో ఈయన నిందితుడు. అట్లాగే చింతపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఒక 150 కేజీలు గంజాయి 24లోనే క్రైమ్ నెంబర్ 32/24 కేసులో 150 కేజీలు గంజాయి కేసులో ఈ నిందితుడు. అట్లాగే చింతపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 9 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా ఈయన దగ్గర నుంచి స్వాధీనపరచుకున్నారు. అయితే అప్పట్లో ఈ ఏదైతే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో హ్యాషిష్ ఆయిల్తో దొరికారో అందులో ఈయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ పోలీస్ స్టేషన్లో సరెండర్ కాలేదు. ఎందుకంటే రిమైనింగ్ కేసులు కూడా ఉన్నాయి అనే ఉద్దేశంతో అందులో ఎక్కడ అరెస్ట్ కాపాడతాడా అని చెప్పేసి ఈయన అరెస్ట్ కాలేదు. అయితే ఈయన ప్లస్ ఈయనతో పాటు ఇంతకు ముందు ఒక కేసులో మనం నాగరాజు అని చెప్పేసి, కొదమ నాగరాజు అని చెప్పేసి ఒక వ్యక్తి కోసం అని చెప్పేసి మనం వెతుకుతున్నాము. వీళ్ళిద్దరే ప్రైమ్ అక్యూజ్డ్ ఆ కేసులోని. అందులో ఒకరిని క్యాచ్ చేసాము, ఇంకొకరిని కూడా క్యాచ్ చేయాల్సి ఉంది. అట్లాగే ఈరోజు మనకి పట్టుకున్న కేసులో కూడా ఇంకా వివరాలు అయితే పేరు అదైతే మేము చెప్పలేము. కానీ ఆయన కూడా చాలా కింగ్ పిన్ అనమాట. చాలా కేసుల్లో చాలా లార్జ్ స్కేల్లో ఒరిస్సా నుంచి గంజాయి తెప్పించి వీళ్ళు తమిళనాడు అలాగే తెలంగాణ మిగతా ప్రాంతాలకి సప్లై చేస్తున్నారు. ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలోనే ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు దొరికిన
సుక్రియా అర్జన్, ఆయన మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. అట్లాగే పీడీ యాక్ట్ కూడా ఈయన మీద పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈయనకి ఎవరైతే లింకప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ, అట్లాగే డెస్టినేషన్ ఏమైతే ఉందో తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా భారీ మొత్తంలో ఏపీ లిక్కర్ స్కామ్ నగదు సీజ్. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన 11 కోట్ల నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు. A40 నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దాడులు చేపట్టిన అధికారులు 12 బాక్సుల్లో దాచిన డబ్బును గుర్తించారు. ఇది A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో దాచినట్టు విచారణలో వెల్లడైంది. మొత్తం స్కామ్ విలువ 3,500 కోట్లు ఉంటుందని సిట్ అంచనా వేశారు. సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే 12 బాక్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ ప్యాక్ చేయబడినటువంటి 12 ఆసుపత్రులని మధ్యవర్తుల సమస్యల్లో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు, ఈ ప్రత్యక్ష సాక్షులు, ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లోని సెక్షన్ 35 సవరణ కోసం ప్రజా భద్రతకు సంబంధించిన కేసులపై లోక్సభలో మాట్లాడిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డికి ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాదులు న్యాయస్థాన ప్రాంగణంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు దిలీప్, పసుపులెట్టి శ్రీనివాస్ నాయుడు, ఊటుకూరి విజయలక్ష్మి, సైదేశ్వరరావు, క్రిస్టిఫర్, వెంకటనారాయణ, మిట్టపల్లి శ్రీనివాస్, దీపిక, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. స్వామి రమేష్ గారిని కూడా అడగడం జరిగింది. స్వామి రమేష్ గారి సహకారంతో 41 సిఆర్పిసి అమెండ్మెంట్లో 35 BNS ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని స్వామి రమేష్ గారి సహకారంతో రఘురామరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రఘురామరెడ్డి గారు ఎప్పుడైతే ఆ ఇష్యూని చూశారో, నిందితులకి న్యాయం చేయాలి, ఉమెన్ ఎస్పెషల్లీ ఉమెన్ చిల్డ్రన్కి పబ్లిక్ సేఫ్టీకి ఉండాలని చెప్పేసి ఈ నోటీసుల్ని కొంత సవరించాలన్న ఉద్దేశంతో నిన్న రూల్ 377 మీద పార్లమెంట్లో క్వశ్చన్ షార్ట్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. నిన్ననే చర్చ జరిగింది. నాకు తెలిసి ఒక నమ్మకం అయితే వచ్చింది. డెఫినెట్లీ రామసాయం నరేష్ రెడ్డి గారు సాధిస్తారని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి మాకు సహకరించినందుకు వచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే కాలంలో మనం నిందితుల తరఫునే కాకుండా అట్లీస్ట్ మన బాధితుల తరఫున కూడా మనం పోరాడాల్సిన బాధ్యత ఉంది. మన అడ్వకేట్స్ బాధ్యత మన బాధ్యత తీసుకొని విక్టిమ్స్కి న్యాయం చేస్తూ, విక్టిమ్స్ ద్వారా వాళ్ళు ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే విధంగా మనం ముందుకెళ్దామని ఆశిస్తూ, వర్ధిల్లాలి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామరెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామరెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామరెడ్డి గారి నాయకత్వం. జూనియర్ హీరో గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తల్లిదండ్రులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కిరీటి శ్రీలీల జంటగా నటించిన జూనియర్ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కున్నాను, అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి. అదేవిధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమించారు ప్రేక్షకులు, దేవుళ్ళు. అదే కారణంగా ఈరోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది. దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి నమ్ముతున్నాను. ఇంకొక 2 వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను. ప్రేక్షకుల ఆదరణ, అభిమానము, వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ సార్
ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అవ్వచ్చు. వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తినిచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్, ఒక నటుడుగా నేను కూడా జీవితంలో ముందుకు రావాలని చెప్పేసి. ఇదే కాబట్టి రెగ్యులర్గా శ్రీకాళహస్తి సిస్టర్ అంతా ఉంటారు, వస్తూనే ఉంటారు. బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే, నటుడు అవ్వాలనే తన కోరిక నెరవేరింది. ప్రజలు కూడా ఆశీర్వదించినారు కాబట్టి అందరూ వచ్చి భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇట్లా మనవడికి పుట్టింటికలు కూడా ఈరోజు ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండే. నమస్తే.